క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మిమ్మల్ని కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరొక మరి దేవుని సన్నిధిలో స్తుతించే భాగ్యం దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వాక్య భాగంలోనికి పోదాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనము నేటి మన ధ్యానాంశము సరి అయిన నిర్ణయము, ద రైట్ డెసిషన్ లేక నిర్ణయము. ఈ నిర్ణయం అనేటువంటి మాట మనకందరికీ కూడా తెలుసు. కానీ ఈ నిర్ణయం వలన ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది కూడా మనము గమనించాల్సిన వారమై ఉన్నాము. మనం ఈరోజు ఏమై ఉన్నామో అది మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మన భవిష్యత్తు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, ఆ నిశ్చయాన్ని బట్టి, నిర్ధారణను బట్టి, ఇవన్నీ కూడా ఒక పదానికి ఒక పదము పర్యాయ పదాలుగా మరియు సహాయ పదాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు మరి మనకందరూ కూడా పరిచయము తెలుసు. కానీ ఈ మాటలు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమతో కలిగినటువంటి పదాలు, ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశము, డెసిషన్ మేకింగ్ అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యతను మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ డెసిషన్ మేకింగ్ లేక సరైన నిర్ణయము, ద రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మన కుటుంబాలు మరి మంచి మార్గంలో నడవటానికి, సుఖశాంతులతో వర్ధిల్లటానికి మార్గము ఏర్పడుతుంది. అదేవిధంగా మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటే మరి జీవితాంతం కూడా మరి ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఒడిదొడుకులతో మన సంసారం అనేటువంటిది ఈ యొక్క సాగరము లాంటి సముద్రంలో లాంటి ఈ కుటుంబ జీవితంలో అల్లకల్లానికి గురి అయినటువంటి నావలాగా ఉంటుంది. కనుక ఈ యొక్క నిర్ణయము అనేటువంటి పదము సరైన నిర్ణయమా, అది మరి రాంగ్ డెసిషనా, మరి ఎటువంటిది అనేది మనము తెలుసుకోవాలంటే మరి మన యొక్క అద్దము, మన యొక్క జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ దగ్గరకు రావాల్సిందే. ఈ అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు మనకి మన ఫీచర్స్ గురించి, లేకుంటే మరి మన ముఖం మీద ఏమేమి మచ్చలు ఉన్నాయి, ఏ రకంగా ఉంది మన ముఖం అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరి బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మన పరిస్థితి మనకి అర్థమవుతుంది. మరి అదేవిధంగా బైబిల్ గ్రంథము మనకి నడవలసిన మార్గం బోధిస్తుంది, దృష్టించే ఆలోచన చెప్పేటువంటి గ్రంథము. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో మరి నిర్ణయం గురించి, నిశ్చయం గురించి, లేకుంటే డిటర్మినేషన్, మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిశ్చయము లేక సంకల్పము అని కూడా అనొచ్చు. వీటన్నిటికీ సంబంధించినటువంటి మాటలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథమును ద్వారా మనము ఈ నిర్ణయం అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని ముందుకు పోదాం. మొట్టమొదటిగా ఈ నిర్ణయం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూస్తాం. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 32:8 చూస్తే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టించి ఆలోచన చెప్పేదను. కాబట్టి దేవుడు మనతో ఈరోజు చెప్తున్నటువంటి మాట ఇదే, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి ఆలోచన చెప్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి సమస్య, జటిలమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయం ఎటువంటి ఉంటుంది. మరి ఏ విధముగా మనము కొన్ని నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ విధముగా మరి అది ఏదైనప్పటికీ మరి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, మనం చిన్నప్పుడు పిల్లలకి వారి యొక్క చదువుల దగ్గర నుండి ప్రారంభమవుతుంది ఈ నిర్ణయం అనేది. మొట్టమొదటి పేరెంట్స్ తీసుకునేటువంటి నిర్ణయము పిల్లల మీద ఉంటుంది. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళైన వారు తీసుకునేటువంటి నిర్ణయం బట్టి వారి యొక్క చదువులు కొనసాగుతుంటాయి, వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు కొనసాగుతుంది. మరి అదేవిధంగా వివాహ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక్కసారి ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే బ్రతుకంతా కూడా మరి అదే పరిస్థితిలో కొనసాగాల్సి వస్తుంది. మరి ఒక్కసారి రైట్ డెసిషన్ తీసుకుంటే జీవితాంతము మరి మంచి మార్గంలో నడవటానికి నీకు మార్గం ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం బోధించేదనని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని ద్వారా మనము దేవుని యొక్క విచారణ చేసి దేవుడు మనకు చెప్పేటువంటి విధముగా మనము ముందుకు పోయినప్పుడు మనం, అందుకని యేసుక్రీస్తు ప్రభు కృత నిబంధనలో కూడా చెప్పాడు, మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉండడం. మరి ఈ మాటలు విని దాని ప్రకారం చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాడు. అంటే దేవుడు చెప్పిన మాటలు విని దాని ప్రకారం చేయటము అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము. మరి ఆ ప్రకారం చేయకపోతే మన కుటుంబం ఏ విధంగా ఉంటుంది, మన జీవితం ఏ విధంగా ఉంటుంది, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మన ఆర్థిక వ్యవస్థ కానీ, మరి అప్పుల విధానము, లేకుంటే వ్యాపారాలు కానీ, ఉద్యోగాల్లో కానీ, వివాహ విషయంలో కానీ,
మరి సంతానం విషయంలో కానీ ఏదైనా కానీ మరి ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి మరి మనం నడవలసిన మార్గమును దేవుడు మనకి బోధిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సింపుల్గా ఒక మాటతో చెప్పి మనం నిర్ణయం అనేటువంటి మాట గురించి 1-2 మాటలు చెప్పి ముగిచ్చేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం, చిన్నపిల్లలకు, పెద్దలకు, మరి యవనస్తులకు, వృద్ధులకు, మరి వివాహమైన వారికి, వివాహం కాని వారికి, భర్తలకు, భార్యలకు, ఇద్దరికి, మరి తల్లిదండ్రులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిర్ణయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక నిర్ణయమే మరి ఒక జీవితము సర్వనాశనం అవడానికి కారణమవుతుంది. ఒక నిర్ణయమే ఒక జీవితము మరి సుఖశాంతులతో కొనసాగడానికి, సర్వ సమృద్ధిని పొందడానికి మరి ఆ యొక్క నిర్ణయం కారణమవుతుంది. కాబట్టి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం కాబట్టి మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనకందరికీ కూడా ఈ నిర్ణయాల విషయంలో అనేక సందేహాలు వచ్చి అనేక సందర్భంలో మనం రాంగ్ డెసిషన్ తీసుకొని ఉంటాం. దాని పర్యావసానం ఏంటో చూసి ఉంటాం. అదేవిధంగా మనము రైట్ డెసిషన్ తీసుకుంటాం. కొన్నిసార్లు రైట్ డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటాం. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారం దొరకదు కూడా. మరి మనుషులను అడుగుతూ ఉంటారు, వాళ్ళని అడుగుతూ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు అడిగినా, పిల్లలు ఎవరిని అడిగినా కానీ మరి సరి అయినటువంటి మార్గం చెప్పలేకపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవలసిన మార్గం ఈ రూట్లో పోవాలా, రైట్ రూట్లో పోవాలా, రాంగ్ రూట్లో పోవాలా, నీకు నేను తెలియజేస్తాను. నీకు తెలియదు, నీకు ఏ రూట్లో పోతున్నావు నీకే తెలియదు. కాబట్టి నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళటము, దేవుడు చెప్పడం అంటే ఏంటి? దేవుడు మనకు ఏ విధంగా చెప్తుంటాడు? దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినవి. ఈ వాక్యములు, ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలు. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు నిత్యము. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలోనే మనకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బైబిల్ గ్రంథంలోనే కొన్ని జీవితాలను దేవుడు, అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందంటే, వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ అంశాలన్నీ కూడా దృష్టాంతములుగా ఉన్నవి అని అక్కడ రాయబడినది. అంటే పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి కొన్ని దృష్టాంతములు, కొన్ని సంఘటనలు అన్నీ కూడా ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి అంటే, మనకి బుద్ధి తెచ్చుకోవడానికి, వాటిని బట్టి వాటిని చదివి తెలుసుకోవడానికి, మరి ఆ విధంగా దేవుని వాక్యం అనేది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివినిస్తుంది, బుద్ధినిస్తుంది. మరి కనుక మనము దేవుని దగ్గరికి రమ్మంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మరి దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యము, ఈ వాక్యమును మనం ధ్యానం చేయాలి. మరి 32వ దావీదు కీర్తనలో రాయబడినటువంటి మాట మనకు ప్రతిరోజు కూడా ఉదయమే లేచి, దేవా ఈరోజు నేను నడవలసిన మార్గము నాకు బోధించు, నా మీకు దృష్టించి నాకు ఆలోచన చెప్పి ఉపదేశం చేయండి అని చెప్పిన మనం మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు మనం ఒక మంచి మార్గంలో పోతూ ఉంటాం. అన్నీ కూడా హ్యాపీగా రైట్ డెసిషన్గా మనకు కనబడుతుంటాయి. అదేవిధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నీ స్వబుద్ధి మీద ఆధారపడక నీవు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచడం, మనం అందరూ కూడా యెహోవా యందు నమ్మకించే వాళ్ళమే, మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళమే. కానీ పూర్ణ హృదయంతో నువ్వు నమ్ముతున్నావా? పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తున్నావా? ఇక్కడ ప్రపంచంలో తిరుగుతూ ఆ యొక్క అధికారం కింద నువ్వు కొనసాగుతూ మరి అప్పుడప్పుడు వచ్చేసి ప్రార్థన చేసి, నాకెందుకు ఇట్లా జరిగింది, నాకేమి ఇట్లా జరుగుతుంది, నేను నమ్ముకున్నాను, నేను చర్చికి పోతున్నా, రెగ్యులర్ పోతున్నా, కానుకలు ఇస్తున్నాను, అయినా నాకెందుకు ఇటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ అన్నీ అని కూడా మనం ఎంతో వరి అయిపోతుంటాం. కొన్ని వాటికి అత్యధికంగా చింతిస్తుంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చింత యావత్ ఆయన మీద వేయండి, ఆనందించము, యెహోవా ఆనందించము అని చెప్పింది. ఎప్పుడు సంతోషంగా ఉండి, మరలా చెప్పుతున్నాం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని రాయబడింది. కాబట్టి ఎవరిని బట్టి సంతోషించవా, ఆయన హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నువ్వు ఆయన నమ్ముకను, ఆయన నీ కార్యం నెరవేర్చును. మార్గం ఆయనకు అప్పగించేసేలా మనం ఆయన నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన తప్పనిసరిగా రైట్ వేలో మనం నడిపిస్తాడు. కాబట్టి నీ మార్గం యెహోవాకు అప్పగించము, అప్పుడు ఆయన ఈ కార్యము నెరవేర్చను. నీ కార్యము ఏదైనా ఉందంటే, ఒక పెద్ద కార్యం జరగాలని నువ్వు తలపెట్టుంటే, మరి పెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నావు, పెద్ద ఏదైనా మరి మినిస్ట్రీలో ఉన్నప్పుడు కానీ ఈ కార్యం చేయాలనుకుంటున్నావు, చర్చి కట్టించాలనుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, ఏదైనా వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలైనా ఇప్పటికీ అవి మనము దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుని బట్టి ఆనందిస్తూ, ఎందుకంటే ఆయన మన హృదయవాంఛను తీర్చే దేవుడు. కాబట్టి మన మార్గాన్ని ఆయనకు అప్పగించినప్పుడు నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చను. కాబట్టి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యం నెరవేర్చాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మాటలు రాయబడిన అనేక వచనాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి రావాల్సినటువంటి సరైన డెసిషన్, సరైన నిర్ణయము మనం తీసుకోవాల్సినటువంటి విషయాల గురించి. కాబట్టి ఇదే వచనంలో మనం సామెతల గ్రంథం 3:5 చదివాము. 3:6 చూస్తే, నువ్వు జ్ఞాని అనుకోవద్దు. చాలామంది జ్ఞానం గలవాడు నేను అనుకుంటూ ఉంటారు, చాలా తెలివి ఉంది నాకు, చాలా తెలివితేటలు గలను, నాకు అంతా తెలుసు. కొంతమంది అందరినీ డామినేట్ చేస్తుంటారు, మన ఉద్యోగ విషయాల్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, కొంతమంది అయినా జ్ఞానం గలవాడు అన్నట్టుగా
మరి మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. కానీ ఆ జ్ఞానం గలవాడని నువ్వు అనుకోవద్దు అంటారు. నువ్వు అట్లా అనుకున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడు అని మరి బైబిల్ గ్రంథం మరో చోట్ల రాయబడింది, సామెత గ్రంథంలోనే. కాబట్టి నేను జ్ఞానినని అనుకోవద్దు. నువ్వు మొట్టమొదటిగా నీ ఆలోచనలను, తలంపులను, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నువ్వు ఆయన నమ్ముకో, నీ కార్యమును ఆయనకు అప్పగించు, అప్పుడు దానిని ఆయన ఆ కార్యమును నెరవేర్చునని అంటున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం హృదయంలో ధ్యానం చేసుకొని మనం సరైన నిర్ణయం తీసుకుందాం. మరి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనము పరిశీలన చేద్దాం. మరి ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 14 వచనాల్లో చూస్తే ఇక్కడ మరి యెహోవా దేవుడు అబ్రహామును పిలుచుకోవటం, అబ్రహాము లోబడటము, అబ్రహామును దేవుడు ఆశీర్వదించటము, ఆ తర్వాత మరి అబ్రహాము మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి, నువ్వు ఆ స్థలానికి బయలుదేరు, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, ఈ సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆయన ఆ విధంగా బయలుదేరి వెంబడించి వచ్చినప్పుడు మరి ఆయనతో పాటు, అబ్రహాంతో పాటు ఆయన సోదరుడు, అబ్రహాం సోదరుడు కుమారుడు అయినటువంటి లోతు కూడా వచ్చాడు. మరి వాళ్ళు ఆ విధంగా బయలుదేరి వచ్చినప్పుడు మరి అనేక విషయాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మన బైబిల్ గ్రంథంలో మనకు తెలిసి ఈ అధ్యాయాల్లో మనం చూడగలుగుతాము. అయితే చివరిగా ఏమైందంటే మరి 12వ అధ్యాయం చూస్తే 12వ అధ్యాయంలో అబ్రహామును పిలవటము, ఆశీర్వదించడం జరిగింది. 13వ అధ్యాయంలోనే మనం చూస్తే 13వ అధ్యాయం బిగినింగ్లోనే మరి అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. పూర్తిగా అన్ని వదిలేసి వచ్చేసాడు. దేవుడు వెంబడించాడు, ఆయన మార్గాన్ని దేవునికి అప్పగించాడు, ఆయన కార్యాన్ని సఫలపరిచాడు. కాబట్టి ఇంకా వాగ్దత్త భూమిలోనికి రాలేదు, మరి దేవుడి యొక్క వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చలేదు. కానీ ఆశీర్వదిస్తున్నారని చెప్పిన మాట నుండి ఆశీర్వాదములు ఆయన ప్రారంభమైన మొట్టమొదటిగా ఆర్థిక ఆశీర్వాదములను పొందుకున్నాడు. బహుధనవంతుడై ఉండెను అని రాయబడింది. మరి ఆ కాలంలో ధనవంతులుగా ఉండటానికి వెండి, బంగారం, పశువులు, ఆ పశువుల కాపరులు, మరి పనివారు లేక పనిచేసేటువంటి వారందరూ కూడా ఆస్తి వారికి ఆ కాలంలో. కాబట్టి ఆ విధంగా ధనవంతుడు అయిపోయాడు. అయితే అబ్రహాము ఆశీర్వాదం బట్టి ఆయన అనుసరించి వస్తున్నటువంటి లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. అది చూడండి, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. అందుకనే మనం ప్రతి కుటుంబం కానీ, ప్రతి క్రైస్తవుడు కానీ, క్రైస్తవులు మంచి క్రైస్తవులతో, మంచి సంఘముతో మరి మనము ముడిపెట్టుకొని ఉండి వారితో కలిసి జీవించినప్పుడు మనం కూడా ఆశీర్వాదం పొందుకోవటం. కనుక 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే మరి అబ్రహాము, లోతు ఇద్దరు కూడా దగ్గరికి వచ్చారు. ఆ సమయం అప్పటికి ఎట్లా ఉన్నాయంటే పెద్ద మందల పశువులు, మరి పశువుల కాపరులు, ఆ పశువుల కాపరులకు కొట్లాటలు జరుగుతూ ఉండేవాడు. లోతు పశువుల కాపరులు మరి అబ్రహాం యొక్క పశువుల కాపరులు కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ పశువుల విషయంలో. అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే అనవసరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆస్తి విస్తరించినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి అబ్రహాము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే లోతును కూడా పిలిచి, మనము ఈ రకంగా అందరినీ కలిపి ఒక దగ్గరే మనం ఉండాలనుకుంటే కరెక్ట్ కాదు. కాబట్టి మనము విడిపోదాం. మనము దూరంగా ఉన్నప్పటికీ మన బంధుత్వం, మన సంబంధం ఇదే విధంగా కొనసాగుతుంది. కానీ ఈ పశువుల నిమిత్తము, ఆస్తి నిమిత్తము, పశువుల కాపరుల నిమిత్తం మనము కొన్ని ప్రదేశాలకు, నువ్వు తూర్పుకు వెళితే నేను పడమటికి వెళ్తాను, నువ్వు పడమటికి వెళ్తానంటే నేను తూర్పుకు వస్తాను, మరి నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పి ఫస్ట్ ఛాయిస్ లోతుకి ఇచ్చాడు. అటువంటి లోతు ఏం చేయాలా? మరి అబ్రహాం పెద్దాడు కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకో, నువ్వు ఫస్ట్, తర్వాత నువ్వు ఏది ఉంటే అది చెప్తే నేను అట్లా పోతాను లేదు. లేకపోతే దేవుని దగ్గర విచారణ చేయలేదు, ఏం లేదు. ఆయన ఏం చేశాడంటే ఇట్లా కన్నులు ఎత్తి చూస్తే రంతుడు పచ్చగా కనబడుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి, మంచి మంచి లైట్లు మెలుస్తున్నాయి, కాబట్టి నేను ఇటువైపు పోతాను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. మరి అబ్రహాం సరే అని చెప్పి అన్నాడు. మరి ఆ యొక్క యొర్దానికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే సొదొమ, గుమొర్రా పట్టణాలు కూడా ఉన్నాయి. ఆ పట్టణాల్లో అవే మరి ఎంతో రమ్యముగా కనబడుతుంటే, ఆకాశంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా పాపం, ఏదైతే ప్రాంతం అయితే పాపంతో నిండుకొనిందో అక్కడెక్కడ కూడా మరి రకరకాల కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. మరి పెద్ద పెద్ద పట్టణాల, సిటీస్లో మనం చూస్తుంటాం. కాబట్టి అది మనము దానికి ఆకర్షితులమైతే మనం రాంగ్ స్టెప్ చేస్తున్నట్టే. కాబట్టి ఇక్కడ లోతు రాంగ్ స్టెప్ తీసుకున్నాడు, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి అతను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అబ్రహాము మరి దక్షిణ ప్రాంతానికి వచ్చి అక్కడ ఇంకొక ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇంకా అక్కడ నుండి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇంకా కాలం చేరాలి. ఈ సందర్భంలోనే మరి అక్కడ కొంతమంది ఈ సొదొమ గుమొర్రా రాజులు ఉన్నారు, చిన్న చిన్న రాజులు. వారు ఒకరికొకరు కొట్టాడుకోవటము, వారు వచ్చి ఒకరిని దోచుకొని ఒకరు పోవటము, వాటిలో ఈ లోతు యొక్క ఆస్తిపాస్తులను, లోతు కుటుంబాన్ని కూడా కొంతమంది తీసుకొని పోయారు. లోతును కూడా బంధించారు. అది తెలిసి అబ్రహాం వెంటనే బయలుదేరి వచ్చి వారితో యుద్ధం చేసి వారందరూ కూడా విడిపించారని మరి ఇక్కడ రాయబడి ఉన్నది. కేవలం 318 మందిని తన అనుచరులు, తన సేవకులు, తన దగ్గర ఉన్నటువంటి పశువుల కాపరులు వీళ్ళందరూ కూడా పిలుచుకొని పోయి వాళ్ళతో యుద్ధం చేసి ధైర్యంతో దేవుని మీద ఆధారపడితే అదే విధంగా ఉంటుంది. మరి ఆ విధంగా యుద్ధం చేసి లోతును విడిపించాడు. లోతు కుటుంబాన్ని, లోతు ఆస్తిపాస్తులను కూడా విడుదల చేశాడు. తిరిగి లోతును సమకూర్చాడు. అయితే లోతు ఇంకా కూడా మరి లోతు కుటుంబం అంతా కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాలు. కాబట్టి ప్రజలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మనం ఒక ప్రాంతానికి పోయేటప్పుడు కానీ ఒక దగ్గర మనం స్థిరపడాలనుకున్నప్పుడు కానీ అది మంచి ప్లేస్ అయి ఉండాలి. కొన్ని ప్రాంతాలు ఏ విధంగా పూర్తిగా వ్యభిచారంతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. కొన్ని ప్రాంతంలో కొట్లాటలు, నరుక్కోటాలు, చంపుకోవటాలు, హత్యలు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతంలో అన్ని విగ్రహారాధనలు మరి ఆ ప్రాంతంలో కొన్ని ఉంటాయి. మరి మనం ఏ విషయమైనా ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నా కానీ, ఒక పర్మనెంట్ హౌస్లో ఉన్నా కానీ, మనం ఎక్కడైనా స్థిరపడాలనుకున్నా లేకుంటే కొంతకాలం ఉండాలనుకున్నా అనే ప్లేస్ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం మనము తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దాని ప్రభావం మన మీద, మన కుటుంబం మీద ఉంటుంది. ఒకవేళ మనం గట్టి వారమై ఉండొచ్చు కానీ మన కుటుంబంలో పిల్లలు వాణిజ్యులు ఉన్నారు, వాళ్ళందరి విషయం కూడా ఆలోచించాలి. మరి ఆ విధంగా లోతు మరి తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్ వలన ఏమైంది, సొదొమ గొమొర్రా అనేటువంటి కొన్ని రోజులకి దేవుని దృష్టిలో బహుదోషులుగా మారిపోయారు. భయంకరమైనటువంటి వ్యక్తులు. ఆ వ్యభిచార విషయంలో అయితే చాలా మరి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆ యొక్క అకృత్యాలన్నీ కూడా వారు చేసేటువంటి వారిగా ఉన్నారు. దేవుడు వారిని ఏమాత్రం క్షమించలేక, ఓర్చుకోలేక వారిపైన మరి ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నానని చెప్పి అక్కడ నుండి మనుషులను పంపించారు, దూతలను. వారు వచ్చి అబ్రాహాం దగ్గరికి వచ్చి అబ్రాహాంకి విషయం చెప్పినప్పుడు అబ్రాహాం ఎంతో బ్రతిమలాడాడు. మరి ఎంతో ప్రార్థించినట్టుగా మనము చూస్తాం. అయినప్పటికీ అబ్రాహాముని బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని మాత్రం రక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి లోతును మాత్రము నేను రక్షిస్తాను, లోతు కుటుంబాన్ని అని చెప్పి దేవుడు ఆ విధంగా లోతుకు చెప్పారు. రేపు పొద్దున ఉదయం సూర్యోదయం అయ్యే లోపల ఈ పట్టణాలు నాశనం చేయబడుతున్నాయి. కాబట్టి మీరు అన్నీ కూడా విడిచిపెట్టండి. ఫస్ట్ మీరు వెళ్ళిపోండి, మీ కుటుంబం, నువ్వు, నీ భార్య, నీ కుమార్తెలు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఎదురు కనబడుతున్న కొండ ఎక్కువ వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పి చెప్పాడు. ఆ విధంగా వాడు బయలుదేరి పోతున్నప్పుడు తెల్లారింది. మరి అన్ని గంధకాలు ఆకాశం నుండి కూర్చున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, బూడిదగా మారిపోయింది. మరి ఈ విధంగా వీళ్ళు పరిగెత్తుకుంటూ కొండ అయిపోతున్నప్పుడు మరి లోతు భార్య మరి ఏం జరుగుతుంది, నా ఆస్తిపాస్తులు అనేవని ఇల్లు కూడా, నా ఇల్లు కూడా పోయిందా లేదా అని వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే వెంటనే అక్కడ ఉప్పు స్తంభంగా ఉండిపోయింది. ఇప్పుడు కూడా మరి రాంగ్ డెసిషన్కు ఈ ఉప్పు స్తంభము ఒక నిదర్శనంగా ఉంది. ఆ తర్వాత కూడా లోతు పోయి అక్కడ ఉన్నాడు, తన కుమార్తెలు వాడిని తీసుకొని పోయాడు. మరి వాళ్ళ యొక్క ద్వారా కుమార్తెల ద్వారా మరి శాపకరమైనటువంటి వంశాలు బయలుదేరినాయి. మరి మోయాబీలు, మరి అమ్మోనీయులు అనేటువంటి ఆ యొక్క శాపకరమైన వంశాలు, మరి వారితో ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులకు కొట్లాట జరిగేటువంటి ఆ యొక్క వంశాలు అన్నీ కూడా వీరి ద్వారా రావటం బట్టి ఆ విధంగా శాపకరమైనటువంటి జీవితానికి లోతు గురవటం కారణం ఏంటంటే, అబ్రాహామును బట్టి దేవుడు లోతును కాపాడాలనుకున్నాడు. కానీ లోతు మరి తన కుటుంబ సభ్యులు ద్వారా ఆయన తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, తన యొక్క నీతి ప్రవర్తనను కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి చివరికి ఇటువంటి స్థితి వస్తుంది. ఇది ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పడంలో ఇక్కడ ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవటం. మరి అబ్రాహాము ఏమో తీసుకున్నాడు రైట్ డెసిషన్ వల్ల అబ్రాహాము ఆశీర్వదింపబడ్డాడు. తను దేవుడు చెప్పినట్టు వాగ్దానాలన్నీ కూడా తన జీవితంలో నెరవేరినాయి, ఇంకా నెరవేరుతూనే ఉన్నాయి. మరి లోతు కుటుంబము మరి ఒక శాపకరమైనటువంటి జీవితంగా వెళ్ళింది. కాబట్టి ఇందాక చెప్పు మనం అనుకున్నట్టుగా ఒక రైట్ డెసిషన్ అనేది ఆశీర్వాదకరం ఉంటుంది. ఒక శాపకరమైనటువంటి డెసిషన్, రాంగ్ డెసిషన్ సర్వనాశనంలోకి నడిపిస్తుంది. అశాంతికరమైనటువంటి ఒక ఈ లోకంలో మా కుటుంబము మరి ఒక పరలోకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకని పరలోక రాజ్యం మీ వద్దనే ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఈరోజు దేవుడు తన వాక్యంలో చెప్పిన విధంగా, దేవా నాకు ఉపదేశం చేయండి, నడవలసిన మార్గం బోధించింది, దృష్టించి ఆలోచి చెప్పండి. దేవుడు మన మంచి మార్గంలో నడిపిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు. ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కొంతమంది ఆల్రెడీ రాంగ్ స్టెప్ వేసి రాంగ్ రూట్లో పోతూ ఉండొచ్చు. మరి కొంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. మరి కొంతమంది అశాంతి, అసౌకర్యాలు గురి ఉండొచ్చు. కొంతమంది అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, అప్పుడు బాధలు ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ రోజైనా కానీ దేవుడు చెప్పిన వాక్యాన్ని అనుసరించి మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మనలను మరలా లేవనెత్తి సరైన మార్గంలోనికి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు దయచేసి ఈ మాటలను, దేవుని మాటలను మనం ధ్యానం చేసి, మరి మీరు చెప్పినటువంటి రిఫరెన్సెస్ మరొకసారి ధ్యానం చేయండి. వీలైతే ప్రతిరోజు ఒకసారి ధ్యానం చేయండి. మరి దేవుడు నీ సబుద్ధి మీద ఆధారం చేసుకునక పూర్వదేవుతో యెహోవాయందు నమ్మకించము, నీ ప్రవర్తన అంతర్యంగా ఆయన అధికారంలో కప్పుకున్నాము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన బుద్ధి మీద, మన జ్ఞానం మీద, మన తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని యొక్క వాక్యం బట్టి, దేవుని మాట, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యంలో ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం భావించినప్పుడు, ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని దేవుడి దగ్గర నుండి వస్తున్నటువంటి మాటగా మీరు స్వీకరించినప్పుడు దేవుడు మనం నడవలసిన మార్గం బోధిస్తాడు, దృష్టించి అలా చెప్తాడు. అనేక సందర్భాల్లో రాయబడినది ఈ వాక్యము. మరి మా వలన ఇప్పుడు ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు, అది కొరింథీయులకు రాశాడు, లేకపోతే ఫిలిప్పీలకు రాశాడు అని కాదు. మనకి దేవుడి దగ్గర నుండి వచ్చిన వాక్యం అని మీరు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్వీకరించినప్పుడు ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలిగిస్తానని కొలస్సీ పత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు మనకు అందరూ కూడా ధైర్యంగా కృపాసనం దగ్గర పోయేటువంటి అవకాశం దేవునికి ఉంది. కాబట్టి యేసు రక్తం బట్టి, దేవుడు శిలువలో చేసిన కార్యం బట్టి మనమందరం కూడా దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళి మరి దేవుని
వేడుకొని మన యొక్క కుటుంబ జీవితాన్ని, మన భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించుకుందాము. అటువంటి గొప్ప కృపా భాగ్యం దేవుడు మనకందరినీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీ స్తోత్రం. దేవా, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితికి కారణము మేమే అని మేము తెలుసుకొని, మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని, మరి మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం. మరి మా పూర్ణ హృదయంతో మీ అందరూ నమ్మిక ఉంచుతున్నాం. ఆ విశ్వాసం, ఆ నమ్మిక, మరి ఆ కార్యమును సఫలం చేయను. ఆయన నీ ఉద్దేశములను సఫలపరచను, ఆయన నీ కార్యమును నెరవేర్చని మాటలు రాయబడి ఉన్నాయి. మంచి మాటలతో మమ్మల్ని ఆదరించినందుకే మీ స్తోత్రం, పోషించినందుకే మీ స్తోత్రం. ఈ వాక్యం ఆ హృదయంలో పెట్టుకొని మరి మంచి నిర్ణయం తీసుకునే ముందు మీ యొక్క సలహా తీసుకోవడానికి మీ సన్నిధిలోకి వచ్చి మరి ప్రార్థించి మీ యొక్క చిత్త ప్రకారం మేము నడవడానికి, మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినప్పుడు ఇస్తానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి, వాక్యానుసారంగా మేము నడవడానికి సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ నిపుణులు ఎప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.